హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ విరాజ పర్వం ఎపిసోడ్ 3. విరాజ్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు అక్కడున్న అందరినీ శవాల్లా మార్చేశాయి. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సంయుక్త చెవుల్లో ఆ మాటలు సీసం పోసినట్టుగా వినిపించాయి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇది జస్ట్ తాగిన మైకంలో జరిగిన మిస్టేక్ అన్న మాటలు ఆమె గుండెను వేల ముక్కలుగా చీల్చేశాయి. తన కూతురి జీవితాన్ని పరువును పణంగా పెట్టి విరాజ్ను నమ్మిన రాఘవేంద్ర వర్మ విరాజ్ మాటలకు ఒక్కసారిగా విస్ఫోటనం చెందాడు. సింహంలా గర్జించిన ఆయన విరాజ్ కాలర్ పట్టుకుని గోడకు అదిమి పెట్టాడు. ఏమన్నావు? మైకంలో చేసిన మిస్టేకా? రే విరాజ్, నీ చదువు, నీ హోదా చూసి నువ్వు సంస్కారవంతుడివి అనుకున్నాను. కానీ నువ్వు ఇంత నీచుడివని ఊహించలేదు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం నీకు ఆటలా ఉందా? ఇందాక అందరి ముందు ఆ మహేంద్రనాథ్ నన్ను అవమానిస్తుంటే నా కూతురు నీ మీద ప్రేమతో ఇలా చేసిందని గర్వంగా చెప్పాను. ఇప్పుడు నీకు ఇష్టం లేదని చెప్తావా? అంతా అయ్యాక, సర్వం దోచుకున్నాక ఇష్టం లేదంటావా? అంటూ రాఘవేంద్ర వర్మ కళ్ళల్లో నిప్పులు కురిపించారు. దేవరాజ్ తన కొడుకుని చూసి అసహ్యించుకున్నాడు. ఛీ, నీకు జన్మనిచ్చినందుకు సిగ్గుపడుతున్నాను విరాజ్. నువ్వు తాగిన మత్తులో కాదు, అహంకారంలో ఉన్నావు. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతావా? మా బావగారి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఇప్పుడే ఈ ముహూర్తానికే సంయు మెడలో తాలికట్టు అని దేవరాజ్ ఆజ్ఞాపించాడు. కానీ విరాజ్ మాత్రం మొండిగా, లేదు నాన్న, నేను బలవంతంగా తాలి కట్టలేను. నేను పెళ్ళికి సిద్ధంగా లేను అని ముఖం పక్కకు తిప్పుకున్నాడు. సంయుక్త స్థితి వర్ణనాతీతం. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన బావ, తన సర్వస్వాన్ని అర్పించిన మనిషి ఇప్పుడు తనను ఒక మిస్టేక్ అని పిలవడం ఆమెకు మరణం కంటే ఎక్కువ వేదనను మిగిల్చింది. తనను రెడీ చేస్తున్నప్పుడు కార్చిన కన్నీళ్ళు భయం వల్ల వచ్చినవి. కానీ ఇప్పుడు కారుతున్న కన్నీళ్ళు మంటల్లా ఉన్నాయి. ఆమె కళ్ళల్లో శూన్యం కనిపిస్తోంది. తన అమ్మా నాన్నలు పడుతున్న వేదన, మామయ్య కోపం ఏదీ ఆమెకు వినిపించడం లేదు. తనను నమ్మించి తనతో ఏకాంతంగా గడిపి ఇప్పుడు తన పరువును బజారున పడేసిన విరాజ్ను చూస్తుంటే ఆమెకు తన మీద తనకే అసహ్యం వేసింది. బావా అని పిలవాలని అనుకుంది. కానీ గొంతు పెగలలేదు. అతను ఒక మృగమని ఆమెకు అర్థమైపోయింది. ఆ గదిలో అందరూ విరాజ్ను నిందిస్తుండగా సంయుక్త మెల్లగా వెనక్కి అడుగులు వేసింది. ఆమె కళ్ళల్లో ఒక బలమైన నిర్ణయం కనిపించింది. ఆ ప్యాలెస్ అలంకరణలు, లైట్లు అన్నీ ఆమెను హేళన చేస్తున్నట్టుగా అనిపించాయి. అందరూ వాదనల్లో మునిగి ఉండగా ఆమె ఎవరికీ కనిపించకుండా ఆ గది నుంచి బయటకు నడిచింది. సుమారు అరగంట సేపు వాగ్వాదం జరిగింది. విరాజ్ మాత్రం తన మొండితనాన్ని వదలలేదు. రాఘవేంద్ర వర్మ ఆవేశంతో ఊగిపోతున్నాడు. మాధురి, ఇక చాలు, సంయుని తీసుకురా. ఈ మృగంతో మనకు సంబంధం లేదు. నా కూతురిని నేనే చూసుకుంటాను అని రాఘవేంద్ర వర్మ గట్టిగా అన్నాడు. మాధురి కన్నీళ్లు తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ సంయుక్త లేదు. మంచం మీద ఆమె నగలు, పైన కప్పుకున్న పట్టు వస్త్రం మాత్రమే ఉన్నాయి. సంయుక్త అని పిలిచింది మాధురి. బాత్రూంలో చూసింది, బాల్కనీలో చూసింది, ఎక్కడా లేదు. ఏమండి, సంయు ఇక్కడ లేదు అని గట్టిగా అరిచింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్యాలెస్ అంతా వెతకడం మొదలుపెట్టారు. సంయు, ఎక్కడున్నావమ్మా అని రాఘవేంద్ర వర్మ గొంతు పగులుతున్నట్లుగా అరిచాడు. ప్యాలెస్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాలు చెక్ చేయమని చెప్పారు. కానీ సంయుక్త ఆ ప్యాలెస్ వెనుక ఉన్న గార్డెన్ దాటి చీకట్లోకి వెళ్ళిపోయిందని అప్పటికీ ఎవరికీ తెలియదు.
సంయుక్త కనిపించకపోవడంతో దేవరాజ్ మరియు రుక్మిణి భయంతో వణికిపోయారు. రేయ్ విరాజ్, చూసావా నువ్వు ఏం చేశావో? ఒక అమాయకపు పిల్ల ప్రాణం మీదకు తెచ్చావు. ఇప్పుడు ఆమెకు ఏమైనా జరిగితే నీ మీద హంతకుడి ముద్ర పడుతుంది, జాగ్రత్త అని దేవరాజ్ హెచ్చరించాడు. మాధురి విరాజ్ దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకుని ఏడ్చింది. విరాజ్ బాబు, నా కూతురు నీ మీద పిచ్చితోనే కదా అలా చేసింది. నువ్వు పెళ్లి చేసుకోనని చెప్తే అది తట్టుకోలేదయ్యా. దానికి ఏమన్నా అయితే మేము బ్రతకలేము. ప్లీజ్ దాన్ని ఎక్కడున్నా వెతికి తీసుకురా అని ప్రాధేయపడింది. రాఘవేంద్రవర్మ ఆవేశంగా విరాజ్ వైపు చూస్తూ, ఒకవేళ నా కూతురికి ఏమైనా జరిగితే ఈ ప్యాలెస్ నుంచి నువ్వు ప్రాణాలతో బయటకు వెళ్ళవు. ఇది పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక తండ్రిగా చెబుతున్నాను అని వార్నింగ్ ఇచ్చాడు. విరాజ్ మత్తు పూర్తిగా దిగిపోయింది. సంయుక్త లేదు అన్నమాట అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తను చేసింది తప్పని లోపల అనిపిస్తున్నా బయటకు అంగీకరించలేని అహంకారం అతన్ని కట్టేసింది. కానీ సంయుక్త ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసాక అతని కళ్ళలో కూడా నీళ్లు సుడులు తిరిగాయి. తెల్లవారుజామున 4 గంటల సమయం. జైపూర్ కోటల మధ్య చలిగాలులు వీస్తున్నాయి. రాఘవేంద్రవర్మ తన టీంతో ప్యాలెస్ పరిసర ప్రాంతాలను గాలిస్తున్నాడు. విరాజ్ కూడా ఒకవైపు పరుగులు తీస్తున్నాడు. సంయుక్త ఎక్కడున్నావు? ఐఎమ్ సారీ అని విరాజ్ గట్టిగా అరుస్తున్నాడు. కానీ అతని గొంతు ఆ గాలిలో కలిసిపోతోంది. సంయుక్త తన మనసులో ఉన్న భారంతో ఎక్కడికి వెళ్తుందో తెలియని స్థితిలో రోడ్డు మీద నడుస్తోంది. తన మీద తనకే అసహ్యం. తన తండ్రి పరువు తీశానన్న గిల్ట్, బావ చేసిన ద్రోహం, ఇవన్నీ ఆమెను ఒక లోతైన అగాధంలోకి నెట్టేస్తున్నాయి. తెల్లవారుజామున మంచు కురుస్తున్న వేళ ప్యాలెస్ వెనుక వైపు ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు మీద పిచ్చిదానిలా పరిగెడుతోంది. తన చేతులకు ఉన్న మెహందీ, పట్టుచీర గలగలలు తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించాయి. ప్యాలెస్కు కొద్ది దూరంలో ఒక లోయ, దాని పక్కనే ఒక ఎత్తైన కొండ ప్రాంతం ఉంది. ఇక ఎందుకు బ్రతకాలి? అందరి ముందు పరువు పోయింది. నమ్ముకున్న బావే నట్టేట ముంచాడు. నాన్న తల వంచుకునేలా చేశాను. ఈ ఆలోచనలతో సంయుక్త కళ్ళు మూసుకుని ఆ కొండ అంచు నుండి కింద ఉన్న లోయలోకి దూకడానికి సిద్ధమైంది. ఒక్క అడుగు ముందుకు వేస్తే తన కథ ముగిసిపోతుంది. కన్నీళ్ళు దారలుగా కారుతుండగా, నన్ను క్షమించు నాన్న అని గట్టిగా అరుస్తూ అడుగు ముందుకు వేసింది. సరిగ్గా అదే క్షణంలో వెనుక నుంచి ఒక బలమైన చెయ్యి ఆమె నడుముని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగింది. ఆ వేగానికి ఇద్దరూ వెనక్కు పడిపోయారు. పిచ్చా నీకు? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. సంయుక్త కళ్ళు తెరిచి చూసింది. సుమారు 30 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి జీన్స్ మరియు లెదర్ జాకెట్ వేసుకుని ఉన్నాడు. అతని కళ్ళలో ఏదో తెలియని నిశ్శబ్దం, ధైర్యం ఉన్నాయి. వదిలేయండి నన్ను, నేను చచ్చిపోవాలి, నన్నెందుకు ఆపారు అని సంయుక్త అతని రొమ్ము మీద బాదుతూ ఏడవడం మొదలుపెట్టింది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను గమనించాడు. ఆమె కట్టుకున్న పెళ్లి బట్టలు, చెదిరిన అలంకరణ చూస్తే ఏదో పెద్ద అనర్థం జరిగిందని అతనికి అర్థమైంది. చావడం చాలా ఈజీ చిన్నమ్మా, కానీ నీ చావు ఎవరి కోసమైతే కోరుకుంటున్నావో వాళ్ళకది సంతోషాన్ని ఇస్తుంది తప్ప బాధను కాదు. పగ తీర్చుకోవాలంటే బ్రతికి ఉండాలి అన్నాడు నిశ్చలంగా. దూరంగా పోలీస్ జీపుల సైరన్ వినపడుతోంది. తన తండ్రి తన కోసం వెతుకుతున్నాడని సంయుక్తకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ ముఖం చూపే ధైర్యం ఆమెకు లేదు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. మా నాన్నకు నేను కనిపించకూడదు. కనీసం ఈ రాత్రికి ఎక్కడైనా ఆశ్రయం ఇవ్వండి అని వేడుకుంది. అతను కొద్దిసేపు ఆలోచించి
సరే పద అని తన బైక్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. జైపూర్ సిటీకి అవతల ఉన్న ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ లాంటి ఇంటికి ఆమెను తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా పుస్తకాలతో నిండి ఉంది. ఇది నా ఇల్లు. నా పేరు అభిరామ్. నేను ఒక జర్నలిస్ట్ని. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండొచ్చు. లోపలికి వెళ్ళి ముఖం కడుక్కో. నీకు తాగడానికి ఏమైనా తెస్తాను అని చెప్పి వెళ్ళాడు. అక్కడ ప్యాలెస్లో విరాజ్ పరిస్థితి పిచ్చివాడిలా తయారైంది. సంయుక్త ఎక్కడా కనిపించకపోవడంతో అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. తను తాగి అన్న మాటలు ఇంత దూరం తెస్తాయని అతను ఊహించలేదు. ఒక్కసారి కనిపించు సంయు, నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. నీ మెడలో తాళి కడతాను అని విరాజ్ మనసులో దేవుడిని మొక్కుకుంటున్నాడు. రాఘవేంద్ర వర్మ మాత్రం విరాజ్ వైపు చూస్తూ, ఒకవేళ నా కూతురు దొరకకపోతే నిన్ను జైలు ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను అని గర్జించాడు. అభిరామ్ ఇచ్చిన కాఫీ కప్పు పట్టుకుని కిటికీలోంచి చీకటిని చూస్తోంది సంయుక్త. నీ కథ ఏంటో నాకు తెలియదు, కానీ నీ కళ్ళలో ఉన్నది బాధ కాదు, కసి. దాన్ని ఆయుధంగా మార్చుకో అన్నాడు అభిరామ్ ఆమె పక్కన కూర్చుంటూ. సంయుక్త కళ్ళు తుడుచుకుంది. అవును, బావ నన్ను ఒక మిస్టేక్ అన్నాడు కదా, ఆ మిస్టేక్ తన జీవితంలో అతిపెద్ద శిక్ష కావాలి. ఇన్నాళ్ళు తన కోసం ఏడ్చిన సంయుక్త చచ్చిపోయింది. ఇప్పుడు తనను అసహ్యించుకునే సంయుక్త మాత్రమే మిగిలింది అని ధీమాగా అంది. అప్పుడే సంయుక్త ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అది వీరాజ్ దగ్గర నుంచి. సంయు, ఎక్కడున్నావు? ప్లీజ్ తిరిగి వచ్చాయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సంయుక్త ఆ మెసేజ్ చూసి వికటంగా నవ్వింది. పెళ్ళి? ఇప్పుడు నీకు నేను కావాలా బావా? అంతా అయిపోయాక, నా గౌరవం మంట కలిపాక ఎప్పుడు దహనం చేస్తున్నావా అని ఆ ఫోన్ని నేలకేసి కొట్టి పగలగొట్టింది. తదుపరి భాగంలో అభిరామ్ సంయుక్తకు ఎలా సహాయం చేస్తాడు? విరాజ్ సంయుక్త కోసం వెతుకుతూ మహేంద్రనాథ్ పన్నాగంలో ఎలా చిక్కుకుంటాడు? సంయుక్త ఒక కొత్త మనిషిగా విరాజ్ ముందుకు ఎలా వస్తుంది? ఎపిసోడ్ 4లో చూద్దాం. కొనసాగుతుంది విరాజ పర్వం. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిసనింగ్. సబ్స్క్రైబ్.